పారాదీప్ పోర్ట్ అథారిటీ నుంచి ఒక మంచి ఉద్యోగ ప్రకటన వచ్చింది. తమ కెరియర్లో మరో మెట్టు ఎక్కాలనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశమే చెప్పాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా వైద్య రంగంలో స్పెషలిస్ట్గా ఉండి కెరియర్లో కొత్త సవాళ్ల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఈ అవకాశం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. సరే, ఇక విషయంలోకొస్తే పారదీప్ పోర్ట్ అథారిటీ ఒక కీలకమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. వాళ్లు ఒక సీనియర్ క్లాస్ 1 కేటగిరీలో ఒక ముఖ్యమైన వైద్య పదవి కోసం అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ముందుగా ఆ పదవి ఏంటో చూద్దాం. దీని పేరు డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్. అది స్పెషలిస్ట్ కేటగిరీలో అన్నమాట. ఇక ఖాళీల విషయానికి వస్తే మొత్తం 2 పోస్టులున్నాయి. ఇవి 2 కీలకమైన స్పెషలైజేషన్ల కోసం. ఒకటి మెడిసిన్లో, ఇంకొకటి సర్జరీలో. ఇక జీతం విషయానికి వస్తే పే స్కేల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. నెలకు 50,000 నుంచి 1,80,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ పదవి ఎంత ముఖ్యమైనదో. సరే, మరి ఈ పోస్టుకి అప్లై చెయ్యాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన సెక్షన్. ముఖ్యంగా చూస్తే ఒక 3 అర్హతలు అడిగారు. మొదటిది, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. రెండవది, మెడిసిన్ లేదా సర్జరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుండాలి. ఇక మూడోది, క్వాలిఫికేషన్ అయిపోయాక ఒక మంచి పేరున్న హాస్పిటల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. ఎక్స్పీరియన్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. పోస్ట్ క్వాలిఫికేషన్ తర్వాత సంబంధిత విభాగంలో కనీసం 7 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలుగా నిర్ణయించారు. దీనిలోపున్నవాళ్లే అర్హులు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన తేదీ ఉంది. అది జనవరి 1, 2026. ఎందుకంటే వయస్సు, విద్యార్హతలు, అనుభవం ఇవన్నీ ఈ తేదీని బేస్ చేసుకునే లెక్కిస్తారు. సరే, అర్హతలన్నీ ఉన్నాయని అనుకుంటే ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఫారం ఫిల్ చేయడం నుంచి పోస్ట్ చేసే వరకు. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. 3 స్టెప్స్. ఫస్ట్, అప్లికేషన్ ఫారంని పూర్తిగా నింపాలి. సెకండ్, దానికి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నింటినీ అటాచ్ చేయాలి. ఇక ఫైనల్గా దాన్ని రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. అంతే. ఇదిగోండి, ఇదే అధికారిక దరఖాస్తు ఫారం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఈ ఫార్మాట్లోనే పంపించాలి. వేరే ఏ ఫార్మాట్ను వాళ్లు అంగీకరించరు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. దరఖాస్తు పంపే ఎన్వలప్ మీద స్పష్టంగా పెద్ద అక్షరాలతో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాయాలి. ఆ బ్లాంక్లో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పేరు రాయడం అస్సలు మర్చిపోవద్దు. పూర్తి చేసిన అప్లికేషన్ను పంపించాల్సిన అడ్రస్ ఇది. ది సెక్రటరీ, పారదీప్ పోర్ట్ అథారిటీ, డిస్ట్, జగత్సింగ్పూర్, ఒడిషా 754142. అడ్రస్ను 1కి 2 సార్లు సర్చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు కొన్ని జనరల్ కండిషన్స్ చూద్దాం. వీటిని జాగ్రత్తగా పాటిస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది. కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. పంపే డాక్యుమెంట్ కాపీలన్నీ క్లియర్గా ఉండాలి. వాటిపై సెల్ఫ్ అటెస్టేషన్ తప్పనిసరి. అప్లికేషన్ కొంచెం అసంపూర్తిగా ఉన్నా సరే దాన్ని వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి అయితే తమ డిపార్ట్మెంట్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటే ఎన్ఓసి కూడా జతచెయ్యాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఒక్కసారి అప్లికేషన్ పంపించాక అందులో ఎలాంటి మార్పులు చేయడం కుదరదు. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తారు. సరే, ఇక ఫైనల్గా అన్నిటికన్నా ముఖ్యమైన విషయాలు ఒక్కసారి మళ్లీ గుర్తు చేసుకుందాం. దీన్ని ఒక ఫైనల్ చెక్లిస్ట్ లాగా అనుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ తేదీ, మే 28, 2026. ఇదే లాస్ట్ డేట్. ఒక్కరోజు ఆలస్యమైన అప్లికేషన్ తీసుకోరు. సో క్యాలెండర్లో వెంటనే మార్క్ చేసుకోండి. ఓకే, క్విక్ రీక్యాప్. పోస్ట్ పేరు డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్. స్పెషలైజేషన్స్ మెడిసిన్ మరియు సర్జరీ. అనుభవం కనీసం 7 సంవత్సరాలు. చివరి తేదీ మే 28, 2026. పంపే విధానం కేవలం రిజిస్టర్డ్ పోస్ట్ మాత్రమే. మరి అర్హత ఉన్నవాళ్లకి ఇది వాళ్ల వైద్య వృత్తిలో ఒక మంచి ముందడుగు అవుతుందేమో. ఆలోచించాల్సిన విషయం.